ఎలక్ట్రోస్టాటిక్స్ లో డైపోల్ మీద ఉండే ప్రాబ్లం ఇది. క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడంటే ఒక పాయింట్ పార్టికల్ ఉంది, క్యాపిటల్ క్యూ చార్జ్ ఇలాగా. ఇది రెండు డైపోల్స్ కి ప్రిన్సిస్ లో ఉంది, దగ్గరలో ఉంది. అయితే ఫస్ట్ డైపోల్ కి అయితే కనుక యాక్సియల్ లైన్ మీద ఉంది, ఆర్ డిస్టెన్స్ లో సెంటర్ ఆఫ్ ద డైపోల్ నుంచి. రెండవ డైపోల్ నుంచి సెంటర్ నుంచి ఈక్వటరల్ లైన్ మీద ఉంది, మళ్ళీ ఆర్ డిస్టెన్స్ లోనే. అయితే ఏమంటున్నాడు క్వశ్చన్ లో అంటే కనుక ఈ చార్జ్ పార్టికల్ ఈ పాయింట్ దగ్గర ఎటువంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక స్మాల్ ఏ అండ్ స్మాల్ ఆర్ రిలేషన్ ఎలా ఉంటుందో చెప్పమంటున్నాడు క్వశ్చన్ లో. అయితే ఈ చార్జ్డ్ పార్టికల్ ఈ రెండు డైపోల్స్ వల్ల ఎటువంటి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు అని అంటే కనుక ఈ డైపోల్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటువైపు ఉంటుంది, రైట్. అండ్ ఈక్వటరల్ లైన్ మీద అయితే కనుక డైపోల్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైపోల్ డైరెక్షన్ ఉంటుంది, డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఉంటుంది, అంటే ఈ డైరెక్షన్ ఉంటుంది. అది ఈ టూ ఫీల్డ్స్ వల్ల దీని మీద యాక్ట్ అవుతున్న నెట్ ఫోర్స్ ఏమవ్వాలంటే జీరో వల్ల, లేదా దీనివల్ల వచ్చే ఫోర్స్ మరియు దీనివల్ల వచ్చే ఫోర్స్ రెండు ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ ఉండాలా, అంటే మ్యాగ్నిట్యూడ్స్ రెండు సేమ్ అయి ఉండాలా అని మీనింగ్ ఇక్కడ. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా ఏమంటే ఈ చార్జ్ మీద క్యూఈ F1 అంటే QE1, F2 అంటే QE2. ఇక్కడ నీకు క్యూ క్యాన్సిల్ అయిపోతుంది, E1 అండ్ E2. వాట్ ఈజ్ E1 అంటే కనుక ఫస్ట్ డైపోల్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్, అది E1 బార్. ఇది ఈ యాక్సియల్ లైన్ మీద ఉండేది కాబట్టి యాక్సియల్ లైన్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏమి అని అంటే కనుక 1/4πε0 2 ఇంటూ QA 2 ఇంటూ 2Q ఇంటూ 2 ఇంటూ Q ఇంటూ 2A ఇంటూ R డివైడెడ్ బై R స్క్వేర్ మైనస్ A స్క్వేర్ హోల్ పవర్ 2. ఇది యాక్సియల్ లైన్ మీద ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇది షార్ట్ డైపోల్ ఏం కాదు, లార్జ్దే కాబట్టి మనం ఈ రిలేషన్ యూస్ చేస్తాము. QE2 అంటే సెకండ్ డైపోల్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వటరల్ లైన్ మీద ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సార్ దాని ఫార్ములా ఏమంటే 1/4πε0 Q ఇంటూ 2A డివైడెడ్ బై R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ హోల్ పవర్ 3/2. ఇక్కడ ఏమేమి టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయంటే 1/4πε0 1/4πε0 అండ్ Q ఇంటూ 2A రెండు చోట్ల క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఇటుపక్క ఏం మిగులుతుంది అంటే 2R బై R స్క్వేర్ మైనస్ A స్క్వేర్ హోల్ స్క్వేర్ అని, ఇటుపక్క 1/R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ హోల్ పవర్ 3/2 మిగులుతుంది, రైట్. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేస్తే ఏమవుతుంది అంటే 4R స్క్వేర్ అండ్ ఈ టర్మ్ ని స్క్వేర్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి క్యూబ్ ఒకటి మిగులుతుంది అన్నమాట. దాన్ని ఇక్కడ రాస్తున్నా R స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ హోల్ క్యూబ్ అని. అండ్ ఈ టర్మ్ కూడా స్క్వేర్ చేసి ఇటువైపు పంపిస్తే ఏం మిగులుతుంది అంటే R స్క్వేర్ మైనస్ A స్క్వేర్ హోల్ పవర్ 4 అవుతుంది, రైట్. నేను ఈ టర్మ్ లో నుంచి నేను ఏం చేస్తానంటే R స్క్వేర్ కామన్ తీస్తాను. R స్క్వేర్ ఇందులో నుంచి కామన్ తీస్తే క్యూబ్ ఉంది కాబట్టి R స్క్వేర్ హోల్ క్యూబ్ R పవర్ 6 బయటకు వస్తుంది. అంటే 4R స్క్వేర్ ఇంటూ R పవర్ 6 1 ప్లస్ A/R హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ మిగులుతుంది ఇక్కడ. ఇది కూడా అంతే, R స్క్వేర్ నేను కామన్ తీస్తే హోల్ పవర్ 4 ఉంది కాబట్టి R స్క్వేర్ హోల్ పవర్ 4 R/8 వస్తుంది అన్నమాట. లేదా R స్క్వేర్ ఇంటూ R పవర్ 4 1 మైనస్ R స్క్వేర్ కామన్ తీసేసాను కాబట్టి ఇంకా ఇక్కడ డినామినేటర్ లో R స్క్వేర్ వస్తుంది. సో A/R హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4 మిగులుతుంది, రైట్. ఇక్కడ R పవర్ 2 R పవర్ 6 R పవర్ 8. ఓకే, ఇక్కడ ఆల్రెడీ R పవర్ 8 వస్తుంది, 2 పవర్ 4 అంటే R పవర్ 8 ఇక్కడ వస్తుంది. సో ఈ R పవర్ 8 కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఇంకా మిగిలిన టర్మ్స్ ఏమున్నాయి అంటే 4 ఇంటూ 1 ప్లస్ A/R హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ A/R హోల్ స్క్వేర్ హోల్ పవర్ 4. ఇది మిగులుతుంది. అయితే ఇక్కడ AR కి మధ్య రిలేషన్ రాయాలి నేను, ఓకేనా. ఆ రిలేషన్ రాయాలన్నప్పుడు డైరెక్ట్ గా దీన్ని మనము సింప్లిఫై చేయలేము. సింప్లిఫై చేయలేనప్పుడు సింపుల్ గా A/R ప్లేస్ లో ఏవైనా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వస్తాం. అప్పుడు ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యింది అనుకోండి, దెన్ A/R రిలేషన్ వచ్చినట్టే మనకి. A/R వాల్యూ 1 2 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. సార్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2 స్క్వేర్ 2 క్యూబ్ 8 8 4 32 అవుతుంది. ఇది 1 సబ్స్టిట్యూట్ చేస్తే
ఓకే ఏమి అలానే ఇక్కడ 1 - 1 ఏమవుతుందంటే 1 a/r బదులు 1 పెడితే 1 - 1 0 అయిపోతుంది. 32 = 0 అవ్వదు. 2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఏమొస్తుంది 2 square 4 1 + 4 5 5 cube 125 125 4 జర్ 125 4 జర్ చేస్తే 500 వస్తుంది. ఇక్కడ 1 - 2 whole square 4 1 - 3 1 - 4 whole power 4 అంటే -3 whole power 4 9 square 81 వస్తుంది. 81 నాట్ ఈక్వల్ టు 500 కాబట్టి ఇది కూడా కాదనమాట. a/r బదులు నువ్వు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 4 × 1 + 3 square 9 whole cube ఈజ్ ఈక్వల్ టు 1 - 3 square 9 అగైన్ whole power 4. సింప్లిఫై చేస్తే ఏమి 4 × 10 cube ఈజ్ ఈక్వల్ టు ఏమి -8 whole power 4. దీని వాల్యూ 4000 వస్తుంది, దీని వాల్యూ 4096 వస్తుంది. అంటే ఈ రెండు అప్రాక్సిమేట్లీ సేమ్ కాబట్టి మనం ఏమని రాయొచ్చు అంటే ఏమి a/r వాల్యూ అప్రాక్సిమేట్లీ ఎంత ఉందని చెప్పచ్చు అంటే 3 ఉందని రాసుకోవచ్చు అన్నమాట. సో అందుకే a/r ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 3. సో దిస్ ఈస్ ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ a and r.